జై జగన్మాత. మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అందులో అమ్మవారి దేవాలయాలకి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉంటాయి. ఇక అమ్మవారి దేవాలయాల్లో మనకి ద్వాదశ శక్తిపీఠాలు లాంటి కొన్ని ఉంటే, దుర్గా శక్తిపీఠాలు కొన్ని ఉంటే, ప్రతి చోట ప్రతి ఊర్లో ఒక గ్రామ దేవతగా అమ్మవారు వెలిసి ఉండడం చాలా విశేషంగా చెప్పాలి. ఇక ఇప్పుడు ఈరోజు ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారి గురించి చెప్పాలంటే, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో అంటే భీమవరం పట్టణంలో కొలువై ఉన్నటువంటి మావుళ్ళమ్మ తల్లి గురించి మనం చెప్పుకొని తినాలి. మహా మహిమాన్వితురాల అమ్మవారు, అంటే కోరిన కోరికలన్నీ తీర్చే కల్పవల్లిగా ఆవిడ్ని కొనియాడుతూ ఉంటారు. ఆ మావుళ్ళమ్మని కొలిస్తే ఉద్యోగ వ్యాపార వృత్తులన్నింటిలోనూ ఆ విజయమే అని చెప్పి ఆ భీమవరం అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా ప్రతి చిన్న శుభకార్యానికి ఇంట్లో ఎవరైనా పుడితే బారసాల కార్యక్రమం దగ్గర నుంచి అలాగే పెళ్ళిళ్ళు దగ్గర నుంచి అలాగే షష్ఠి అన్నీ కూడా ఆ అమ్మవారి అనుమతితోనే అమ్మవారిని దర్శించి పూజించి వాళ్ళు ప్రారంభిస్తారు. అంతలాగా ఆ ఊరిలో మావుళ్ళమ్మ ఆ ఊరికి అలా భాసిల్లుతూ ఉంది, ప్రభవిస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మావుళ్ళమ్మ ఆ ఊరి పేరే మావుళ్ళమ్మ అని పెట్టచ్చు. ఎందుకంటే మావుళ్ళమ్మ అనే పేరు గురించి ముందు మాట్లాడుకుందాం. అమ్మవారికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, అసలు ఆవిడ ఎలా ఉంది, ఆ క్షేత్ర కథనం ఏంటి, స్థల పురాణం ఏంటి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ అమ్మవారు 1200 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నారు అని చెప్పేసి ఒక కథనం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మావుళ్ళమ్మ వారి గురించి మాట్లాడుకుంటే 1880 సంవత్సరంలో ఆ ఊరిలో మోటుపల్లి వారి వీధిలో ఉన్నటువంటి ఇద్దరు వాళ్ళు వ్యాపారాలు అనుకోవచ్చు. ఒకళ్ళేమో మారెళ్ళ మాచిరాజు, గ్రంథి అప్పలని ఇద్దరికి ఒకేసారి స్వప్నంలో అమ్మవారు కనపడి, నేను పలానా చోట రావి చెట్టు అలాగే మర్రి చెట్టు కలిసి ఉన్న ఒక చెట్టు ప్రాంతంలో వెలిసారని అక్కడ కథనం చెప్తారు. ఆ స్వప్నంలో ఆవిడ ఏం చెప్పారంటే, నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఒక దేవాలయం కట్టించండి అని చెప్పారట. చెప్పితే అక్కడ ఎక్కడ ఉండాలి అనేది కూడా ఆవిడ చెప్పారు. 5 దీపాలు వెలిగే చోట చేయమని చెప్పారు. మొట్టమొదటి వీడికి స్వప్నంలో వచ్చినట్టునే ఈ మాచిరాజు అలాగే ఈ అప్పన్న వీళ్ళిద్దరూ కలిసి అక్కడ అమ్మవారిని పెట్టి, అక్కడ మనకి ఒక పూరి పాక అంటాం కదా, ఆ పాక వేసి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించారట 1880 ప్రాంతంలో. తర్వాత అక్కడ ఇదంతా మనకి అమ్మవారి ఆదేశం ప్రకారం చేసింది. అంటే అమ్మవారు ఒక రకంగా ఆవిడ ఎక్కడ ఉంటారో ఆవిడ ఉనికి చాటింది, ఆవిడకి ఏం కావాలో కూడా చాటింది. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే 80 నుంచి అలా పూజలు అందుకుంటూ మొట్టమొదటి ఆ పూరిపాక దగ్గర ఈ అమ్మవారి విగ్రహానికి ఒక రజకుడు, అంటే ఆ ఊర్లో ఉన్న ఒక చాకలి రజకుడు నిత్య పూజాది కార్యక్రమాలు అవి చూసుకునేవాట. ఆయన ఆ రజకుడు ఆ రకంగా చేస్తే, తర్వాత కాలక్రమంలో ఆ అమ్మవారు అక్కడ వచ్చిన తర్వాత ఆ ఊర్లో వాళ్ళందరికీ విశేషమైనటువంటి లాభాలు, విశేషమైన శుభాలు జరుగుతూ వస్తూ ఉండగా, అప్పుడు 1910 సంవత్సరంలో అక్కడ పెద్ద వరదలు వచ్చాయి ఆ భీమవరం గ్రామానికి. ఆ భీమవరం గ్రామానికి వరదలు వచ్చినప్పుడు అమ్మవారి విగ్రహం అది బాగా నాని ఆ వరద తాకిడికి కొంచెం బాగా పాడైంది. అప్పుడు అందరూ కలిసి పెద్దలంతా నిర్ణయించుకుని ఒక విగ్రహం తయారు చేయాలని చెప్పేసి తయారు చేసినప్పుడు ఆవిడ ఎలాంటి ఉగ్ర రూపిణిగా, రుద్ర రూపిణిగా, అంటే అక్కడ తాతవోలు నాగభూషణాచార్య గారిని ఆ విగ్రహాన్ని తయారు చేశారు. ఇప్పుడు మావుళ్ళమ్మ ఆ విగ్రహం పాడవడం వల్ల ఆ ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి అక్కడ తర్వాత ఆవిడ యాక్చువల్గా అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ అమ్మవారి గరగలన్నీ పెట్టడం కోసం, ఉత్సవాలు జరిగే గరగలు ఉంటాయి కదా, గరగలు పెట్టడానికి ఒక భవనం వాళ్ళు కట్టించారు. ఆ పూలు పళ్ళు వర్తకులు అందరూ ఉంటారు కదా, ఈ పూల వర్తకులు పళ్ళ వర్తకులు ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఒక అసోసియేషన్ ఏర్పడి కట్టించారు. ఆ గరగలు ఉండే చోట మోటుపల్లి వారి వీధి అంటారు. ఆ గరగలు ఆ భవనం దగ్గర ఒక రావి చెట్టు మర్రి చెట్టు అక్కడ అమ్మవారు కనపడుతుందని చెప్తారు. ఇంకొక విశేషం అంటే, ఈవిడ గ్రామదేవతగా భీమవరానికి ఆవిడ రక్షిస్తూ ఉంది కొన్ని సంవత్సరాల నుంచి. అయితే ఆవిడ మహాశక్తి రూపిణైనటువంటి మహాకాళి యొక్క అవతారంగా, శక్తి స్వరూపంగా అందరూ నమ్ముతారు, అందరూ కొలుస్తారన్నమాట. ఎవరు? మహాకాళి యొక్క అవతారం గ్రామదేవతగా మావుళ్ళమ్మ అయింది. అయితే ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, అక్కడ ఫస్ట్ టైము ఈ పూరి గుడిసెని మనం మాట్లాడుకున్నాం కదా, అక్కడ ఒక మామిడి తోట ఉండేదట. ఆ మామిడి తోటలో ఉండే అమ్మవారు కాబట్టి ఆ వాడుకలో ఉన్నటువంటి జనం అంతా మామిళ్ళమ్మ
అంటే ఈ కాళీ మహాకాళి అని కాకుండా ఎలా కాకుండా మామిళ్ళమ్మ అని పిలిచేవాట 1880 ఆ ప్రాంతంలో. తర్వాత అది వాడుకలో అలా అలా వస్తూ మామిళ్ళమ్మ అంటే మామిడి చెట్లు తోటలో ఉంది కాబట్టి మామిళ్ళమ్మ అని అలా వాడుకలో పడితే తర్వాత అదే వాడుకలో మా ఊళ్ళమ్మ అని చెప్పేసి వచ్చిందని కొంతమంది చెప్తారు. తర్వాత కొంతమంది ఏమిటంటే ఆ చుట్టుపక్కల చాలా ఊళ్ళు ఉంటాయి కదా, ఒక 40-50 పల్లెటూళ్ళు ఉంటాయి. ఆ పల్లెటూళ్ళలో వాళ్ళందరూ కూడా మా ఊరమ్మ అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. అందువల్ల వాళ్ళందరూ అలా అనుకోవడంలో మా ఊళ్ళమ్మ అంటే మా అమ్మ మా ఊరికి చెందిన అమ్మ అని చెప్పుకోవడంలో కూడా మా ఊళ్ళమ్మ అనే మాట వచ్చిందని కూడా ఈ చరిత్రకారులు చెప్తారు. ఇందాక చెప్తున్నాం 1910 వరదల్లో అమ్మవారి విగ్రహం పాడినప్పుడు తర్వాత చెక్కారు. ఆ చెక్కిన తర్వాత ఉగ్రరూపిణి ప్రళయ స్వరూపిణి అలా కనిపిస్తుంటే చాలా భయానకంగా అసలు మనం చూడలేము అన్నంత కలిపేలా అమ్మవారు విగ్రహం తయారైందట. అప్పుడు అందరూ కలిసి ఆలోచించేసి దాన్ని కొంచెం సరి చేయాలని చెప్పేసి అన్నప్పుడు గ్రంథి అప్పారావు అనే ఒక శిల్పి మొట్టమొదటి ఉన్నటువంటి రూపానికి శాంతంగా ఉండాలి, ప్రశాంత రూపిణిగా ఉండాలి. అమ్మవారి ఇప్పుడు మన తల్లే మన అమ్మే మనకు కోపగించుకుంటే మనకి కంగారు వచ్చేస్తుంది, కళ్ళెర చేస్తే. ఆవిడెప్పుడు మనకు ప్రేమతో చూడాలి, శాంతంతోనే ఉండాలి తల్లి. అందుకని మా ఊళ్ళో అలా ప్రళయ భీకర స్వరూపిణిలా కనపడేసరికి, ఉగ్ర రూపిణిగా కనిపించేసరికి భయపడి అమ్మవారి యొక్క చిత్తం అంటే ఆ రూపాన్ని, ఆ ముఖ కవళికలన్నింటినీ ఈ శిల్పి గ్రంథి నరసన్న గారి కుమారుడట గ్రంథి అప్పారావు గారు ఆయన చెక్కారు. అప్పటి నుంచి ఆ తల్లి చూస్తే శాంత స్వరూపిణిగా చాలా అలా అమ్మవారు అలా చూస్తూ ఉండాలి. పెద్ద పెద్ద కళ్ళు, ఎందుకంటే 12 అడుగుల విగ్రహం, మనం ఎక్కడి నుంచి చూసినా అమ్మవారు అలా కనపడుతుంది. అంటే ఇటువంటి విగ్రహం అలాగే మార్పులకు చేయబడి ఆ యొక్క రసాలు అంటే ఉగ్ర రూపి నుంచి ప్రశాంత చిత్తం నుండి ఈ రూపంలో మాట్లాడడం అనేది ఇంకెక్కడ కూడా మనం చూడం. ఇప్పుడు ప్రశాంత చిత్తం పలుమార్లు కూడా దీనికి తీర్చిదిద్దుకున్నారు. వాళ్ళకి ఆ తల్లి ఇలా ఉంటే బాగుంటుంది, అలంకారం అమ్మకి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చేశారు. తర్వాత ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం అంటే 12 అడుగులు చెప్పాం కదా, చతుర్భుజి అంటే 4 చేతులు ఉంటాయి. అక్కడ 4 చేతులు, ఒక దాంట్లో ఢమరకం, కలసం, త్రిశూలం, ఇలాగా 4 చేతుల్లో 4 ఉంటాయి. అమ్మవారికి అలా ఉంటుంది. ఆ ఊరినంతటిని, ఆ భీమవరం ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇంత కష్టం కూడా రాకుండా కాపాడుతూ ఉంటుందని చెప్పేసి ఆ మా ఊళ్ళమ్మని అందరూ కొలుస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే జ్యేష్ఠ మాసంలో సుమారు 30 రోజుల పాటు జాతర జరుగుతుంది. అన్ని ఊళ్ళల్లో జాతరలకి దీనికి వ్యత్యాసం ఏంటంటే 30 రోజులు జాతర. అంటే సంవత్సరం పొడుగునా ఆషాఢ మాస ఉత్సవాలు అలాగే వసంతోత్సవాలు ఇలా జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి ఉత్సవాలు నిత్యం ఆ ఊరంతా పండగే, నిత్యం ప్రతిరోజు పండగ అంటామే. అలా అమ్మవారికి ప్రతిరోజు ఒక ఉత్సవం, ఒక జాతర జరుపుతూ ఉంటారు. అయితే జ్యేష్ఠ మాసంలో మటుకు ప్రత్యేకించి 30 రోజులు అత్యంత ఘనంగా జాతర జరుపుతారు ఊరు వాళ్ళంతా కలిసి. ఆ తరువాత 40 రోజులు సంక్రాంతి సమయంలో జనవరి 13 నుంచి తీసుకుంటే ఒక సుమారు 40 రోజుల పాటు అక్కడ మళ్ళా ప్రత్యేకించి ఉత్సవాలు జరుపుతారు. అక్కడ జ్యేష్ఠ మాసంలో 30 రోజులైతే ఇక్కడ 40 రోజులు ఉత్సవాలు జరుపుతారు. ఆఖరి 8 రోజులు అమ్మవారిని ప్రత్యేకించి అష్టలక్ష్ములు అంటాం కదా, ఆ అష్టలక్ష్ముల రూపంలో అమ్మవారిని అలంకరించి ఆనందంగా ఘనంగా జాతి మత కుల పేద ఏమి ఇటువంటి తారతమ్యం లేకుండా ప్రతి మా అమ్మకి అందరూ ఒకళ్ళు కోటీశ్వరుడు ఉండొచ్చు, ఒకడు మామూలు రైతు ఉండొచ్చు. అంటే ఆ ఊళ్ళో అందరికీ అమ్మాయి కాబట్టి, మా ఊళ్ళమ్మ కాబట్టి, ఆ ఊరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అందరికీ ఈ 40 రోజుల సంక్రాంతి సమయంలో ప్రారంభించి ఈ ఉత్సవాలు, అలాగే జ్యేష్ఠ మాసంలో 30 రోజుల ఉత్సవాలు కదా అక్కడ జాతర, జ్యేష్ఠ మాసంలో జాతర, ఇక్కడ సంక్రాంతి సమయంలో ఉత్సవాలు చేస్తారు. తర్వాత ఇక దసరా నవరాత్రులు అద్భుతంగా ఎక్కడా కనీ విని ఎరుకున్న రీతిలో అద్భుతంగా చేసుకుని ఆనందపడతారు. మొత్తం అక్కడ ఏ ఉత్సవమైనా ఏ జాతరైనా మొత్తం ఊరంతా ఒకటే అక్కడికి వస్తుంది. అక్కడ పెద్ద పెద్ద కళాకారులుగా ప్రత్యేకంగా పేరు పొందిన వాళ్ళు, అలాగే సినిమా తారలుగా పెద్ద పెద్ద స్థాయిలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఈ ఉత్సవాల్లో జాతరలో వెళ్ళి అమ్మవారి ఆశీర్లు తీసుకుని ఆ ఆశీర్లతో వాళ్ళు కూడా ఇంకా మరింత ఇప్పుడు ఈ క్రమంలో చూస్తే సినిమా స్టార్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చిరంజీవి గారి దాకా ఎవరిని తీసుకున్నా అక్కడ ఆ భీమవరం మావులమ్మవారి ఆశీర్లు తీసుకున్న వాళ్ళ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నమాట. అలాగే మన సాంస్కృతికపరమైనటువంటి ఇవి ఉంటాయి కదా, ప్రతి సంవత్సరం ఈ జాతరలో కానీ మరో చోటు కానీ హరికథలు, బుర్రకథలు, కంజీర కథలు, కోలాటం ఇలాంటి మన తెలుగు జాతికి సంబంధించినటువంటి సాంస్కృతిక కళలు ఉంటాయి కదా, అలాంటి పెద్ద పెద్ద కళాకారులు కూడా వచ్చి మా ఊళ్ళమ్మ వారి ముందు ప్రదర్శన ఇచ్చి వాళ్ళ ఆశలు పొందుతుంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ చెప్పే కదా 30 రోజులు జాతర, 40 రోజులు ఉత్సవాలు, 10 రోజులు దసరా ఉత్సవాలు ఇలా అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఆషాఢ మాసం ఉత్సవాలు సంవత్సరం అంతా ఇలాగ ఉంటాయి. ఇక్కడ అందరూ కూడా అక్కడ వెళ్ళి ఇంకా పూజలు కూడా నిత్య ధూప దీప నైవేద్యాలతో జరుగుతుంటాయి. ప్రతిరోజు అమ్మవారి గుళ్ళో అన్నదానం జరుగుతుంది. 300 నుంచి 500 దాకా అన్నదానం జరుగుతుంది. అలాగే పులిహార ప్రసాదం అందరికి వితరణ చేస్తారు. ఇక
విషయం చూస్తే అమ్మవారి ఆదాయం గురించి చెప్పుకుంటే ఎంతమంది భక్తులు వస్తారని చెప్పడం కోసం ఇది ఆదాయం గురించి చెప్పుకుంటే సుమారు 2 నుంచి 3 కోట్ల రూపాయల సంవత్సరానికి అమ్మవారికి ఆదాయం ఉంది. అంత అత్యధికమైనటువంటి అంటే 3 కోట్ల ఆదాయం ఉన్నటువంటి అంటే సంపద, అన్ని రకాలుగా చీరలు, జాకెట్లు అన్ని ఈ రకంగా ఉన్న దేవత మన భారతదేశంలో మరో గ్రామ దేవత లేరు, అది నొక్కి చెప్పచ్చు. రెండో విషయం ఇక్కడ చెప్పుకుంటుంటే ఇక్కడ అమ్మవారికి మొత్తం మీద ఒక 100 కిలోల బంగారం, ఎంత 100 కిలోల బంగారం సేకరించాలని ఆ ఊరి కమిటీ అలాగే అక్కడ వ్యాపారులు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటారు. ఇక ఉత్సవాల్లో కూడా ఎలా ఉంటుందంటే మొట్టమొదటి మనకు ఆ గుడిలో ఆ పూరి గుడిసెలో ఉన్నప్పుడు ఒక రజకుడు అక్కడ అర్చనాది కార్యక్రమాలు చేశాడని చెప్పుకున్నాం కాబట్టి ఒకసారేమో ఈ రజక సంఘంలో ఉన్న వాళ్ళంతా కలిపి ఉత్సవాలు ప్రారంభిస్తే మరొకసారి ఈ అమ్మవారిని పేరుతో పైకి వచ్చినటువంటి పూలు పళ్ళు ఇటువంటి వ్యాపారస్తులంతా ఉంటారు కదా, వీళ్ళంతా కలిసి ఉత్సవాలు జరిపిస్తుంటారు. ఎటువంటి ఘర్షణలు లేకుండా అందరూ ఒక్కటే సమిష్టిగా సంఘటితంగా ఈ అమ్మవారిని పూజించి తరిస్తుంటారు. నిత్య పూజలు తప్పితే అమ్మవారికి మరొకటి అక్కడ ఉండదు. ఇక బంగారు గురించి మనం ప్రతి ఒక్కళ్ళు ఉంది, ఎందుకంటే 1 గ్రాము నుంచి 1 కిలో దాకా కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నటువంటి బంగారం సేకరణలో అమ్మవారికి ఇప్పటికే అమ్మవారికి త్రిశూలం, ఖడ్గం, ఇలాంటి కిరీటం, ఇలాంటి బంగారు ఆభరణాలు చేశారు. అయితే అమ్మవారికి ఒక చీర, అద్భుతమైనటువంటి బంగారు చీర చేయాలని చెప్పి కూడా సుమారు 65 కిలోలు ఏదో లెక్కలు మారుతూ ఉంటాయి కదా, దానికి కూడా వాళ్ళు సేకరణ చేస్తున్నారు. అది కూడా త్వరలో కూడా ఆ బంగారం వాళ్ళు చేసి అమ్మవారికి ఇవ్వాలి, వెండి ఇవ్వాలి అని. వెండి ఇలాంటి పాత్రలు అయితే సుమారు 300 కిలోలు ఎంతో వెండి పాత్రలు ఉన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎలా ఉన్నా అమ్మవారికి ఇవన్నీ కావాలండి, కానీ మన కోసం అమ్మవారిని అలా అలంకరించుకుని మనం ఆనందిస్తాం కాబట్టి ఆ విషయంలో మనకి ఎటువంటి సందేహం లేదు. ఈ మావుళ్ళమ్మ తల్లి యొక్క ఆశీస్సులు పొందని వాళ్ళంటూ ఎవరంటారు. ఇప్పుడు కూడా ఈ తెలుగు రాష్ట్రం భీమవరంలో వెలిసినటువంటి కొలువై ఉన్నటువంటి మావుళ్ళమ్మని కేవలం ఆ భీమవరం ప్రాంతాలు కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళందరికీ కూడా తెలిసిన తల్లి మావుళ్ళమ్మ. ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకే మావుళ్ళమ్మ కాదు, మనకు కూడా మన ఊరు వాళ్ళు కూడా మావుళ్ళమ్మని భావిస్తుంటారు. చుట్టుపక్కల తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇలా ఎక్కడికైతే తీసుకుని విజయవాడ, కృష్ణా తీసుకున్నా కూడా మావుళ్ళమ్మ అంటే ఒక ఫీల్, ఒక ఆత్మీయత అనుబంధం ఉంటుంది. అలాగే అమ్మవారు కూడా ఇప్పుడున్న రూపంలో ప్రశాంత చిత్తంతో మనందరిపై కరుణ ప్రసరింపజేస్తూ మనం కోరిన కోరికలు తీరుస్తూ మనకి కష్టాలు రాకుండా ఆ ఊరిని చుట్టుపక్కల వాళ్ళందరినీ రక్షిస్తూ కరువు కాటకం అనేది తెలియకుండా ఇప్పటికీ కాపాడుతుంది. కాబట్టి మావుళ్ళమ్మని అంటే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అక్కడ వాళ్ళంతా చూస్తారు. ఇంకా మహాశక్తి స్వరూపిణి మహాకాళీ అవతారం కాబట్టి అక్కడ ఎటువంటి శత్రువులు కానీ చాలా ప్రశాంతంగా మావుళ్ళమ్మ ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా మావుళ్ళమ్మని అంతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అలాగే వారి పిల్లలందరికీ మావుళ్ళమ్మని పేరు పెట్టుకోవడం, వాళ్ళ వ్యాపార సంస్థలకి మావుళ్ళమ్మ పేరు పెట్టుకోవడం అది రివాజుగా వస్తుంది. ఆ భీమవరం పేరు మనకు గుర్తు వచ్చిన వెంటనే మిగిలిన ఏం గుర్తు వచ్చినా గుర్తురాకపోయినా ముందు వచ్చేది మనకి మావుళ్ళమ్మ తల్లి. కాబట్టి మావుళ్ళమ్మని దసరా నవరాత్రులు కాదు, ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా మనం కొలిచి మనం తరిద్దాం. అలాగే మన కోరికలన్నీ ఆవిడ తీర్చే కల్పవల్లి అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మావుళ్ళమ్మ గురించి అందరూ తెలుసుకోవాలి, కుదిరితే అందరూ దర్శనం చేసుకోవాలని తెలియజేస్తూ సెలవు. జై జగన్మాత.